తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళు. ఫస్ట్ బేగంపేటలో జరిగింది సార్. బేగంపేటలో జరిగింది. ఇలా ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు, ఎవరు లేరు ఫ్లాట్లో. 10 minutes ఫ్లాట్ చూసి వెళ్ళని చెప్పి పిలిచాడు. దాని తర్వాత చూస్తే ఫ్లాట్లో అందరు బెడ్రూమ్లో అందరు బయటికి వస్తున్నారు, ఒక్కొక్కరు. దాని తర్వాత ఫోర్స్ చేసి ఏదో వాటర్ జ్యూస్ తాగిపించారు సార్ ఆ రోజు నాకు. అది తాగిన తర్వాత ఫస్ట్ అక్కడ అయింది. దాని తర్వాత కుందన్బాగ్లో ఫస్ట్ నైట్ రోజు అయింది సార్. పెళ్ళి అయిన రోజే సార్. ఆ రోజు బేగంపేటలో జరిగింది. పెళ్లికి ముందు వాళ్ళే వచ్చారు మ్యామ్. నేను అడిగాను వాళ్ళకి, ఫేస్ టు ఫేస్ వెళ్ళి నవాజ్కి అడిగితే అది నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, అలా ఏం లేదని చెప్పారు. దాని తర్వాత పెళ్ళైన రోజు అడిగితే, పెళ్ళైన రోజు జరిగింది. నేను అడిగిన నెక్స్ట్ డే అడిగితే, అవును అయితే ఏంటి ఇప్పుడు, నువ్వు ఎవరికైనా బయటకు చెప్తే మీ చెల్లిని ఇంకా మీ మమ్మీని మా మమ్మీని న్యాచురల్ గా చేస్తారంట, అండ్ మా చెల్లిని కిడ్నాప్ చేస్తాము, తనని కూడా చంపేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నీ వెనక ముందు ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి మాట్లాడారు సార్. అదొక ప్లాన్ అని నాకు తర్వాత రీసెంట్గా మ్యామ్ వాళ్ళని కలిసి సార్ వాళ్ళని కలిసిన తర్వాత అదొక ప్లాన్ అని చెప్పి నాకు అర్థమైంది. స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే అతను ఏదో ఒక రోజు మారుతాడని చెప్పి అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది లవ్ జిహాద్ అనేది ఉంటుంది, నిజంగా ఉంది అసలు లవ్ జిహాద్ అనేది అని చెప్పి నాకు మొన్న తెలిసింది. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడము, దాని తర్వాత డ్రగ్స్ ఇస్తారా లేకపోతే అది వాళ్ళు, ఇది మోడర్న్ సొసైటీ నమ్మదు కదా, ఇది అన్ని వాళ్ళు మంత్రాలు చేస్తారు అది ఇదని చెప్పి. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. తాయితులు అవి కట్టేవాళ్ళు సార్ నా చేతికి. ఇంకా బ్రేస్లైట్ ఒకటి ఇచ్చాడు మెయిన్, కలిసిన 2 daysకి. ఇది నీ చేతికి ఉండాలి ఎప్పుడు, ఇది తీయొద్దు అని చెప్పి అనేవాడు. తీస్తే మళ్ళీ తమ్ముడు వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళీ ఆ బ్రేస్లైట్ తీసుకొని వచ్చేవాడు. సో అది అంత ఇంపార్టెంట్ ఏందో నాకు అర్థం కాలేదు అప్పుడు. దాని తర్వాత లేటర్ ఉన్నవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఇంకా ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఇచ్చినవి. కానీ అతను ఏదైతే ఇచ్చాడు పడేపించాడు నాకు. దర్గాకి డిసెంబర్లో తీసుకెళ్ళాడు కదా సార్, అప్పుడు ఆ బ్రేస్లెట్ పడేపించి ఇంకొక తాయితు కట్టిపించాడు నాకు.